నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పచ్చని ప్రకృతి తల్లిబిడ్డలు వాళ్ళు, మర్మం తెలియని మనుషులు, ఆప్యాయతలకు వారసులు, శ్రమైక ప్రేమైక జీవనంలో విలక్షణ ఆచారాలు పాటించే ఆదివాసీలు. అలాంటి తెగలు ఇప్పటికీ మన తెలుగు గడ్డపై ఎన్నో ఉన్నాయి. వాటిలో నిర్మల్ జిల్లాలో గిరిజనులు నివసించే కేస్లాపూర్ ఒకటి. గోండుల తెగలో మెస్రం వంశస్థులు నాగదేవతను ఆరాధించే సాంప్రదాయంలోనిదే నాగోబా జాతర. తెలంగాణ సంస్కృతిలో ఆదివాసీల విశ్వాసాలకు అద్దం పట్టే నాగోబా జాతరను నేటి తీర్థయాత్రలో కనులారా వీక్షించి తరిద్దాం రండి. భిన్న జాతుల సమాహారమైన మన దేశంలో అనేక గిరిజన సముదాయాలు నివసిస్తున్నాయి. వారిలో గోండులు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువల్ని కలిగి ఉంటారు. పుష్యమాసం అమావాస్య రోజు లోకమంతా నలుపు రంగు పులుముకుంటుంది. అదే చీకటిలో వెలుగులో వెలుతురుకు ఆ ఆదివాసీలు నిష్ఠగా నాగదేవునికి దీపారాధన చేసి పూజిస్తారు. పవిత్ర గోదావరి గంగా జలాలతో అభిషేకిస్తారు. 3 రోజుల పాటు కన్నుల పండువగా ఈ జాతరని నిర్వహిస్తారు. నాగోబా జాతరలో ప్రతి ఘట్టం ఒక విలక్షణతను ప్రకటిస్తుంది. చూసే భక్తులకు ఒక అద్వితీయ అనుభూతికి వేదికగా మారుతుంది. నేటి తీర్థయాత్రలో కేస్లాపూర్ నాగోబా జాతరను నేత్రపర్వంగా చూద్దాం రండి. తెలంగాణలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. ఈ మహాజాతరలో అత్యంత పవిత్రంగా నిర్వహించే గంగాజల సేకరణలో భాగంగా మెస్రం వంశీయులు పాదయాత్ర చేయడంతో జాతరకు తొలి అడుగు పడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 22 కితల మెస్రం వంశీయులు కేస్లాపూర్లో ఆలయ పెద్ద నేతృత్వంలో గంగాజల సేకరణ కోసం సమావేశం నిర్వహిస్తారు. ఆ మహాపూజకు ప్రణాళికను రూపొందిస్తారు. ఆ తర్వాత కలశానికి పూజలు జరుపుతారు. పాదయాత్రగా బయలుదేరిన వారికి మెస్రం వంశం అల్లుళ్ళు, ఆడపడుచులు బుందో పట్టగా కానుకలు వేసి ముందుకు సాగుతారు. మొదటి రోజు కేస్లాగూడలో బస చేస్తారు. అనంతరం జన్నారం మండలంలోని గోదావరి నది హస్తిన మడుగుకు చేరి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాజలాన్ని సేకరిస్తారు. గంగాజలంతో ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని పూజలు చేస్తారు. అదే రోజు సాయంత్రం కేస్లాపూర్లోని మర్రి చెట్టు వద్ద బస చేస్తారు. పుష్యమాసం అమావాస్యకు ముందు 3 రోజుల పాటు సంప్రదాయ తూమ్ పూజలు జరుపుతారు. పుష్యమాసం అమావాస్య రాత్రి నాగదేవత ఆలయంలోకి ప్రవేశిస్తారు. గంగాజలంతో అభిషేకించిన అనంతరం మహాపూజ ప్రారంభిస్తారు. జాతర పూర్తయ్యే వరకు 22 కితల వారు ప్రత్యేక బాధ్యతలు స్వీకరిస్తారు. గోండుల జీవన సాంస్కృతిక వికాసంలో అద్వితీయమైన నాగోబా జాతర నిర్వహించడానికి విభిన్న స్థల పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. కామరూపాది దివ్యశక్తులు సర్పాలకుంటాయని చాలామంది నమ్ముతారు. నాగజాతికి నాగలోకం కూడా ఒకటుంటుందని మన సనాతన సంప్రదాయ విశ్వాసాల్లో ఒకటిగా కనిపిస్తుంది. భక్తుల కోరికలు తీర్చే శక్తి ఆ నాగదేవతలకుంటుందని ప్రగాఢ నమ్మకం. అంతేకాదు, ఏ కష్టం వచ్చినా నాగదేవతలకు చెప్పుకుంటే చాలు కష్టాలు కడతేరిపోతాయని నమ్ముతారు. సర్పాలను ఆరాధించే ఆచారాల్లో నాగరికులు సైతం పాలు పంచుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఆదివాసీలు నిర్వహించే ఈ నాగోబా జాతరలో మాత్రం విభిన్న నాగపూజా విధానాలు గోచరిస్తాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా దేవాలయంలో ప్రతి ఏటా పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి జాతర ప్రారంభమవుతుంది. మానవ సాంస్కృతిక వికాసంలో భాగంగా మనిషి వేసిన ప్రతి అడుగు ఒక సంప్రదాయంగా స్థిరపడింది. అది ఆ జాతి ఉద్దీపనకు ఒక ఆచారంగా వ్యవహరించడంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పుష్యమాసం అమావాస్య రోజు నిర్వహించే గోండు ఆదివాసీల నాగోబా జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ జాతర మహోత్సవానికి చెందిన స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. జగములే
శకం 740 కేస్లాపూర్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడు ఉండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఒకసారి నాగలోకానికి వెళ్ళాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకుని దర్శనానికి వీల్లేదన్నారు. నిరుత్సాహానికి గురై వెనుతిరిగే సందర్భంలో పొరపాటున నాగలోకం ద్వారాలను తాకాడు శేషసాయి. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుసుకున్న నాగరాజు కోపంతో రగిలిపోయాడు. ఈ సంగతి తెలుసుకున్న శేషసాయికి ప్రాణభయం పట్టుకుంది. తనకు తెలిసిన పురోహితుడు పధాన్ పడమాన్ని కలిసి నాగరాజును శాంతింపచేసే మార్గం తెలుసుకున్నాడు. 7 కడవల ఆవు పాలతో పాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి నీటిని తీసుకువచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్లో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ స్థలమే నాగోబాగా ప్రసిద్ధికెక్కింది. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు గిరిజనులు. మరో స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో మెస్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పరూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడంటారు. ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రుడికి తల్లి తన తమ్ముడి కూతురైన గౌరితో వివాహం జరిపిస్తుంది. అత్త ఆజ్ఞ మేరకు గౌరి తన భర్త నాగేంద్రుణ్ణి బుట్టలో పెట్టుకుని గోదావరికి వెళుతుంది. సర్పం ఓ చోట ఉడుం రూపంలో కనిపించడంతో అక్కడ ఉడుంపూర్ ఏర్పడింది. ఆ తర్వాత గౌరి గోదావరి నదిలో స్నానానికి వెళ్ళగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్టలు కావాలో సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్క చేయకపోవడంతో తిరిగి నాగేంద్రుడు పాము రూపంలోకి మారాడనే కథ ప్రచారంలో ఉంది. నాగేంద్రుడి కోసం ఉడుంపూర్ నుంచి గరిమ్మెల వరకు వెతికిన గౌరి గోదావరిలోని సత్యవతి గుండంలో కలిసిపోయిందని, ఆమె వెంట నాగేంద్రుడు ఉంచిన ఎద్దు రాయిగా మారిందని పెద్దలు చెబుతుంటారు. ఆ తర్వాత పెళ్లైన ప్రతి జంటకు నాగేంద్రుని సన్నిధిలో భేటీ చెయ్యాలని చెప్పి నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టలోకి వెళ్లిపోవడంతో అక్కడ నాగోబా వెలిసిందని ప్రచారంలో ఉంది. గోండు గిరిజనులు పాటించే నాగోబా జాతర స్థల పురాణ విశేషాలు ఎలా ఉన్నా సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. ఆదిమ గిరిజనుల్లో మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా గోండుల దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాదులకు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర కేస్లాపూర్ గ్రామంలో ఉంది. కేస్లాపూర్లో జరిగే ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కేస్లాపూర్ జనాభా కేవలం 1065 మందికి మించదు. కానీ పండుగ నాడు లక్షలాది మందితో ఆ ప్రాంతం జనారణ్యంగా మారుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం. గోండుల్లో మెస్రం వంశీయులు మాత్రమే నాగోబా జాతరకు ప్రధాన భూమికను పోషిస్తారు. వారి ఆచారానికి అనుగుణంగా హస్తినమడుగు సమీపంగా పారే గోదావరి నది నుంచి మెస్రం కులస్థులు ప్రత్యేకమైన కుండలతో జలాన్ని తీసుకువస్తారు. వాటితో నాగోబా దైవానికి అభిషేకం జరపడంతో జాతర మొదలవుతుంది. రాత్రంతా నాగదైవానికి మహాపూజలు నిర్వహిస్తారు. అది మొదలు వరుసగా 3 రోజుల పాటు కోలాహలంగా నాగోబా జాతర కొనసాగుతుంది. నాగోబాకు అభిషేకం చేసే గోదావరి జలాన్ని తెచ్చే కుండల్ని ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిళ్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారు చేస్తారు.
ఇది కూడా ఆచారంలో భాగమే. గుగ్గిళ్ల వంశీయులకు మెస్రం వంశీయులకు మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిళ్ల వంశస్థుడైన కుమ్మరి గుగ్గిళ్ల పెద్ద రాజన్న ఇంటికి చేరుకుని కుండలు తయారు చేయాలని కోరుతారు. వంటల కోసం 2 పెద్ద కుండలు, వాటిపై కప్పిపెట్టేందుకు పాత్రలు, నీటి కుండలు కలిపి సుమారు 130కి పైగా కుండలు సిద్ధం చేయమని చెబుతారు. మెస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగాజలాన్ని తీసుకురావడమే కాకుండా వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. మెస్రం ఆడపడుచులు వడమర సమీపంలోని బావి నుంచి ఆ కుండలతో నీటిని ఆలయానికి తెస్తారు. గత ఏడాది నిర్మించిన మట్టి పుట్టలను తొలగించి వాటి స్థానంలో ఆవు పేడ, జలంతో మట్టి పుట్టలు నిర్మించి కొలుస్తారు. అనంతరం కిక్రీ, డోలు తదితర వాద్యాలతో పెద్దలు కచేరీలు నిర్వహిస్తారు. కిన్నెర వాద్యాలు, లయబద్ధంగా చేసే చిందులు, ఎడ్ల పందాలు, మరెన్నో సంప్రదాయ క్రీడలతో నాగోబా మైదానంలో లౌకిక, ఆధ్యాత్మిక ఉల్లాసాలు మిన్నంటుతాయి. ఈ జాతరను చూడ్డానికి వచ్చిన భక్తులు, నాగరికులు ఆదివాసీల అచ్చమైన సంస్కృతిని మనసులో అభినందించక తప్పదు. ఒక్కసారి ఈ జాతరను సందర్శించిన వారికి ప్రతి ఏడాది దర్శించుకోవాలనే అభిలాష ఏర్పడుతుందని సందర్శకులే చెప్తుంటారు. పుష్యమాసంలో అమావాస్యకు ముందే మెస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొటిసిరియాల పరిసర ప్రాంతాలలో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. దీంతో జాతర ప్రారంభమవుతుంది. 4 దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. 4 దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. ఆ జలాన్ని తీసుకురావడానికి కేస్లాపూర్ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళతారు. తెల్లని తలపాగాలు, ధోవతులు ధరించి ఒక సమూహంగా కదిలే గోండు గిరిజనుల ఆచార వ్యవహారాలు నాగోబా జాతరకు సరికొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. మౌనంగా బారులు తీరి వెళ్లే భక్త సైన్యంలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. ఈ దృశ్యాన్ని కనులారా చూసి తీరాల్సిందే, అంత అబ్బురంగా ఉంటుంది. గోదావరి జలాలను తెచ్చే క్రమంలో కేస్లాపూర్ చేరుకొని జాతర ప్రాంగణంలోని అత్యంత ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిది చేస్తారు. అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి పూజారిని మార్చడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది. కేస్లాపూర్ గ్రామంలో మెస్రం వంశులు పూజా విధానాలు. పూషామ నీలవంక కనిపిస్తే చంద్రుణ్ణి దర్శించి కాళ్ళు మొక్కి ప్రధాన్ అండ్ కటోడా ఇక్కడ నుంచి కుమ్రోన్ దగ్గర పోతారు. ఫస్ట్ కుమ్రోన్ దగ్గర పోయి కుండలు చెప్పి దాని తర్వాత 7 ఊర్లు తిరిగి వచ్చిన తర్వాత మన ఊర్లో మడవి అని, మాకన్నా పెద్ద గోత్రం వాళ్ళు మడవి అని, వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వాళ్ళ దగ్గర ఒకరోజు ముఖం ఉంటారు. అక్కడి నుంచి పొద్దున మెస్రం వంశ మురడి అని ఉంటుంది, మురడి దగ్గర వచ్చి అక్కడ మన ప్రచార రథం అక్కడ ఇడిసబెడతారు. అక్కడ ఇడిసబెట్టినాక మన మెస్రం వంశులు అందరు జమ అవుతారు. జమ అయి గంగాజలానికి బయలుదేరుతారు. గంగాజలానికి బయలుదేరి కాలినడకతో గంగాజలం తీసుకొస్తారు. గంగాజలం తీసుకొచ్చి మర్రి చెట్టు దగ్గర ఒక 4 రోజులు ఆడనే ఉంటారు. మొత్తం మెస్రం వంశులు కసలాలతో కానీ ఏదైనా కానీ అక్కడ అందరూ జమ అయిన తర్వాతనే మా పూజ నాడు పూసమాష రోజు మంచి రోజు కాబట్టి మన 4 రాష్ట్రాలకు వెళ్ళి మహారాష్ట్ర కానీ
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇటు ఆంధ్ర నుంచి తెలంగాణ 5 రాష్ట్రాలకు వెళ్ళి జనాలు మా పూజ కోసం అందరు వస్తారు ఇడికి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన మెస్రం వంశీయులు పాల్గొని నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ వేడుకలు గిరిజనుల సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రారంభిస్తారు. గోండులు నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. గోండుల ఆచారంలో వంట దగ్గర నుంచి పూజా విధుల వరకు నాగోబా జాతర ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ఈ జాతరలో నిర్వహించే ప్రజా దర్బారుకు కూడా ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. జాతరకు వచ్చే మెస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పొయ్యిల మీదే వంట చేసుకోవాలి. ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలుంటాయి. ఈ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిలపై మెస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. కొండలు కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు జాతరలో దర్బారు ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన. దీన్ని 1946లో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ మొదట నిర్వహించాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ దర్బార్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నాగోబా పూజలనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మెస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్ళు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను మెత్తి మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్ళు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం ఇక్కడి సంప్రదాయం. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి ఏడాది మెస్రం వంశీయులు వారి నూతన దంపతులతో పరిచయాలు చేసే పూజా విధానాలను తప్పనిసరిగా పాటిస్తారు. నూతన దంపతులతో చేయించే పూజలతో పాటు నాగోబా జాతర సంబరం గిరిజన తండాల్లో ఆధ్యాత్మిక, లౌకిక ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. బాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణములో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజా సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటినీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్ట మీద రుమాలు పైకెత్తినట్లు కనిపిస్తే పూజా కార్యక్రమాలను ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవత రాగి చెంబులోని పాలు తాగుతుందనే విశ్వాసం వారిలో ఉంది. గోండుల సంప్రదాయంలో నూతన వధూవరుల భేటీ కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పకుండా కేస్లాపూర్లో నాగోబా దేవుని వద్దకు తీసుకువెళతారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే భేటింగ్ కీ ఇవాల్ అంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటిదాకా వారు నాగోబా దేవుణ్ణి చూడటం, పూజించటం నిషిద్ధం. మా పూజ అయిన తర్వాత బేటింగ్ అని కార్యక్రమం ఉంటుంది. కొత్త కోడళ్ళు అటు సైడ్ సతీదేవతలని ఉంటాయి, అటు సైడు వాళ్ళకు ఆడ పూజ చేపిస్తారు. అప్పుడే గుడికి అనుమతి అన్నట్టు వాళ్ళకు చూడడానికి. అప్పటిదాకా వాళ్ళు చూడరు, లోపలికి రారు. దాని తర్వాత బేటింగ్ అయిన తర్వాత పెర్సా పేన్ పూజ ఉంటుంది. దాని తర్వాత మళ్ళా బాన్ దేవతలని 5 పూజలు ఉంటాయి.
దాని తర్వాత మళ్ళా లాస్ట్ డే అది బేతాల దేవుడని వాళ్ళు కర్ర పట్టుకొని ఎగురుతారు అన్నట్టు. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురుబుట్టలో పూజా సామగ్రిని పట్టుకుని కాలినడకన బయలుదేరతారు. కేస్లాపూర్లోని నాగోబా గుడిని చేరుకుంటారు. ఇక పరిచయం చేయాల్సిన వధువులను భేటీ కొరియాడ్ అని పిలుస్తారు. వధువులు 2 చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందుగా నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుంచి శ్యాంపూర్లోని బోడుందేవు జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళతారు. మెస్రం వంశంలో పెళ్లిళ్లు జరగ్గానే ఇంటికి వచ్చే కోడళ్లను వెంటనే వంశస్థురాలుగా గుర్తించరు. నాగోబా సమక్షంలో భేటింగ్ నిర్వహించాకే వారికి వంశ కోడళ్లుగా గుర్తింపు ఇస్తారు. దీనికోసం ప్రతి ఏడాది నాగోబా పూజల అనంతరం ఆలయంలో భేటీ నిర్వహిస్తారు. ఆలయంలో తయారు చేసిన పుట్ట వద్ద నూతన దంపతులతో ప్రత్యేక పూజలు జరిపిస్తారు. నాగోబా దర్శనం అనంతరం మెస్రం వంశంలోని కులపెద్ద భార్య కోడళ్లను వంశస్థులకు భేటీ చేయిస్తారు. అప్పట్నుంచి వారిని మెస్రం వంశం కోడళ్లుగా గుర్తిస్తారు. మెస్రం వంశం కింద మొత్తం 22 తెగలు వస్తాయి. మడావి, మర్సుకొల, పుర్కా, మెస్రం, వెడ్మా, పంద్రా, ఉర్వేత ఇంటి పేర్లు గలవారు మెస్రం వంశీయులు. వీరే కటోడాలుగా వ్యవహరిస్తారు. కటోడాలను అంటే పూజారులను 3 ఏళ్లకొకసారి మార్చడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వారు కొత్వాల్ మెస్రం వంశంలో 22 తెగల వారిని పేరు పేరున స్మరించుకుంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చనిపోయిన 70 మంది పెద్దలకు తూమ్ కర్మకాండలు నిర్వహిస్తారు. ఆదివాసీలలో గోండు తెగలు విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. అవన్నీ నాగోబా జాతరలో ప్రతిఫలిస్తాయి. ఏడాదికోమారు ఎక్కడెక్కడో ఉన్న బంధువులు, మిత్రులు ఈ జాతరలో కలుసుకుని ఆధ్యాత్మిక ఆనందోత్సాహాలను పంచుకుంటారు. ఈ జాతర మానవ అనుబంధాలకు, ఆప్యాయతలకు, మానవీయ విలువలకు తార్కాణంగా నిలుస్తుంది. పుష్యమాసంలో అమావాస్య రోజు జరిగే నాగోబా జాతరకు చేరుకునే మార్గం గురించి ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ వరకు వేములవాడ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల నుండి బస్సుల ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుండి ప్రైవేటుగా స్థానిక కార్లు, ఆటోల ద్వారా చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా నాగోబా జాతరకు చేరుకునేందుకు నేరుగా రైలు సౌకర్యం లేదు. సమీప రైల్వే స్టేషన్ సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ కేస్లాపూర్కి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి కేస్లాపూర్ సులభంగా చేరుకోవచ్చు. అయితే కాజీపేట రైల్వే స్టేషన్ నుండి కేస్లాపూర్ నుండి 174 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి కేస్లాపూర్ నాగోబా జాతరకు 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వేములవాడ నుంచి కేస్లాపూర్ 149 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుండి కేస్లాపూర్ సుమారు 310 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కరీంనగర్ నుండి కేస్లాపూర్ 183 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. వరంగల్ నుండి కేస్లాపూర్ 235 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆదివాసీ, గిరిజన, గోండు సంప్రదాయాలకు ఆలవాలమైన నాగోబా జాతర ప్రాచీన సంప్రదాయాలకు దర్పణం పడుతుంది. జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన జాతరని అనుభవజ్ఞులైన సందర్శకులు చెబుతుంటారు. పుష్య అమావాస్యకు 9 రోజుల ముందు ప్రారంభమయ్యే జాతరను కనులారా వీక్షించడం ఎన్నో జన్మల పుణ్యఫలం. నాగోబా జాతరను వీక్షించిన అందరికీ ఈ నాగదేవత అనుగ్రహం లభించాలని ఆశిద్దాం. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.